వెనకట పుష్కరుడు అనే అయ్యగారు శివుని కోసం తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలనో కోరుకో అన్నాడట. నదులన్నీ ఖరాబ్ అవుతున్నాయి, నా పెయి దాకితే తేటగై ఆ నీళ్ళల్లో మునిగినోళ్ళ పాపాలు పోయే వరం అడిగితే, సరే నువ్వు ఏ నదిలో పోతే ఆ నది పుణ్యతీర్థం అవుతుంది, ఆడ తానాలు చేస్తే పాపాలు పోతాయని వరం ఇచ్చిండు శివుడు అని చెప్తారు పెద్దలు. ఆగో గట్లొచ్చేటియే పుష్కరాలు. మబ్బుల 5:44 త్రివేణి సంగమంలో సరస్వతీ నది పుష్కరాలు చాలైతే పొద్దుందాములో సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. 10 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహం భక్తుల కోసం కట్టిన 86 అర్రలను ఓపెనింగ్ చేసినాక అందరికందరు నదిలకు దిగి పుణ్యతానాలు చేసిండ్రు. అయితే పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ ను పిలువనందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి గడబిడి చేసిండ్రు. ఈ పుష్కరాలు అవుతున్నాయి సారోళ్ళ నియోజకవర్గంలో, మళ్ళా దళిత ఎంపీకి అవమానం చేసిండ్రు అనికరమైండ్రు కార్యకర్తలు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు కలిసే కాడ 12 ఏళ్ల కోపారి పుష్కరాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదే తొలుత. లెక్కకైతే 2 నదులే కానొస్తుంటాయి. సరస్వతి నది అంతర్వాహిని లెక్క ఉంటది. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో ఉన్న శివయ్యకు అభిషేకం చేసిన నీళ్లే భూమిల నుంచి వచ్చి 2 నదులతోని కలుస్తాయి. అదే సరస్వతి నది అన్నట్టు. చేసిన పాపం పోతుంది, నీళ్ళల్లో మునుగుతే చేసిన పాపాలుంటే పోతాయని 12 ఒకసారి వస్తుందని 35 కోట్లు ఖర్చు పెట్టి సౌలతులు చేపించిండ్రు. లైటింగ్, మాపటీలి కళాకారుల ఆటపాటలు, దూరంకెళ్ళొచ్చిన వాళ్ళ కోసానికి టెంట్ సిటీ సుత కట్టిర్రు. అంతటికెళ్ళి స్పెషల్ బస్సులు నడుస్తున్నాయి. మనోళ్లే కాదు పక్క రాష్ట్రాలకు వెళ్ళిన బాగానే వస్తాండ్రు. మేము ఆంధ్ర నుంచి వచ్చాము, కాకినాడ నుంచి మహబూబాద్ వచ్చాము. అక్కడ నుంచి మా వాళ్ళు తీసుకొచ్చారు మమ్మల్ని. నదిలో స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ అనేది పోతుంది. మొన్న ప్రయాగరాజ్ పుష్కరాలకు వెళ్ళాము, బాగా అనిపించింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సరస్వతి పుష్కరాలు కదా, అందుకే మొత్తం పిల్లల్ని తీసుకురావడం జరిగింది. మేము సరస్వతి పుష్కరాలు ఈ నెల 26 తారీఖు దాకా నడుస్తాయి. తీరువాటం ఉంటే పోయిరారి మరి.